నేరాల కట్టడి కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని మెదక్ జిల్లా పోలీసులు అన్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ నేతృత్వంలో అల్లాదుర్గం పోలీసులు ముస్లాపూర్ గ్రామంలో తెల్లవారుజాము నుండి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ముస్లాపూర్ గ్రామంలో విస్తృత తనిఖీలను చేపట్టామని పోలీసులు అన్నారు. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డితో పాటు 10 మంది ఎస్ఐలు 110 మంది సిబ్బంది నార్కోటిక్ జాగిలాలతో ముస్లాపూర్ గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం తెల్లవారుజాము 5 గంటల నుండి భారీ పోలీసు బలగాలతో గ్రామాన్ని చుట్టుముట్టి ప్రతి ఇంటిలోనూ వ్యాపార సముదాయాల్లో సోదాలు నిర్వహించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, పాత నేరస్తుల సమాచారాన్ని సేకరించారు. ఈ పోలీసుల కార్డన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలను, 4 ఆటోలను, 2 బొలెరో వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. ఈ సందర్భంగా మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి మాట్లాడుతూ కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు. గ్రామంలో గంజాయి, గుట్కా వంటి అక్రమ వ్యాపారాలను అరికట్టే ఉద్దేశంతో పాటు నేరాలను అదుపు చేసేందుకు ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రయాణించే సమయంలో వాహనాల అన్ని సర్టిఫికెట్లను వెంట పెట్టుకోవాలన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సైబర్ క్రైమ్ నేరాలపై సిఐ రేణుకారెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. శాంతి భద్రతలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. తమ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలను చూపించి తమ వాహనాలను తీసుకువెళ్లాలని వాహనదారులకు సూచించారు. కొనకూడదు. వాడు ఎక్కడో మర్డర్ చేసి ఆయన దగ్గర తీసుకొచ్చింది అనుకోండి, ఆ సెల్ ఫోన్ మీ దగ్గర ఉందంటే మీరు మర్డర్ కేసులు ఇరుకుతారు. అది సోషల్ మీడియా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏది పడితే అది వాళ్ళకు పంపడం. ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో ఎవరో ఒకరు చాలా ప్రాబ్లం అవుతుంది. చిన్న చిన్న విషయాలే లాస్ట్ కి ఎవరు కలిసి ఉంటారు? మీ విలేజర్సే కదా కలిసి ఉండేది. కాబట్టి మీరు ఒక కుటుంబం లాగా విలేజ్ అంటే. ఈ రోజు మెదక్ జిల్లాలో అల్లాదుర్గం మండలంలో ముస్లాపూర్ విలేజ్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ జరిగింది. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కి డివి శ్రీనివాస్ ఐపీఎస్ మెదక్ జిల్లా ఎస్పీ గారు ఆదేశాలు 110 మెంబర్స్ పోలీస్ పర్సనల్స్ కానిస్టేబుల్ టు డిఎస్పీ ర్యాంక్ వరకు కూడా ఈరోజు విజిట్ చేశాం. ఈ విలేజ్ ని మార్నింగ్ 5 o'clock అరేంజ్ చేసి 10 సర్చ్ పార్టీస్ ద్వారా మొత్తం సర్చ్ చేయడం జరిగింది. ఈ విలేజ్ లో మొత్తం సర్చ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత విలేజెస్ లో కొంచెం ఇంటరాక్ట్ కూడా జరగడం జరిగింది. వాళ్ళకి ఈ వెహికల్
ప్రమాదాల గురించి, అదేవిధంగా సైబర్ క్రైమ్స్ గురించి, ఈ డ్రగ్స్ గురించి, లేదా సోషల్ మీడియా గురించి వీళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, వెహికల్స్తో ప్రయాణం చేసేటప్పుడు ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ ప్రోగ్రామ్ జరిగినది కూడా పబ్లిక్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన విలేజెస్ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.